ప్రధాని నరేంద్ర మోడీ గారికి దగ్గర నుంచి నారా లోకేష్ గారికి ఆహ్వానం అందిందనగానే ఇక ఆ తైనాతి మీడియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రోజంతా కూడా చిలవల పలవలతో ఒకవైపు లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలో మా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులైనటువంటి అధికారులని వాళ్ళందరినీ కూడా అరెస్టుల పర్వం ఒకవైపు సాగుతూ ఉంది. వాళ్ళ అరెస్టుల పర్వం సాగటం, ఇటువైపేమో ప్రధాని నుంచి పిలుపు వచ్చిందనేసరికి దానికి చిలవల పలవలుగా రోజంతా మొత్తం అసలు ఇంకేముందా ఇంకా నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయని చెప్పని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పని అర్జెంటుగా పిలుపు వచ్చిందని, ఉచ్చు బిగుసుకుందని చెప్పని, గజగజ నారా లోకేష్కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చేసరికి గజగజ జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నాడని ఇలా ఎవరికి తోచిన క్యాప్షన్స్ వాళ్ళు పెట్టుకుని అంతా కూడా చేశారు. ఆ తర్వాత కలిసి వచ్చిన తర్వాత కూడా కలుస్తున్నటువంటి సందర్భంలో కూడా చాలా కుక్కుడు స్టోరీస్ వచ్చినాయి. అయితే మనమైతే ఏంటంటే ఈ ఏబిఎన్ లాగా వీళ్ళలాగా ఆ గోడ పక్కనేనో లేకపోతే ఆ డైనింగ్ టేబుల్ పక్కన నిలబడి విన్నట్టుగా మనమేమి చెప్పం. కానీ మనకి ఢిల్లీలో ఉన్నటువంటి సోర్సెస్ నుంచి తెలిసింది ఏంటంటే వీళ్ళు చెప్తున్నటువంటి కథనం ఎలా ఉందంటే నిజంగానే ఒకవైపు యుద్ధ వాతావరణం నేపథ్యంలో సహజంగా ప్రధానమంత్రి గారి దగ్గరికి ఆ 7 గంటల తర్వాత ఎవరు కూడా కేవలం మన అజిత్ దోవల్ కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఇటువంటి వాళ్ళు కలవటమే తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా ఆయన కలిసినటువంటిది లేదు. తర్వాత కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా పిఎంఓ కార్యాలయంలోనే కలవటం అదే ఇప్పటివరకు జరుగుతుంది. ఇటీవల కాలంలో అయితే అసలు అది కూడా చాలా అతి తక్కువ అని చెప్పాలి. 7 గంటల తర్వాత కలిసేది మాత్రం దీన్నే ఒక పెద్ద అంశంగా దీన్ని వీళ్ళు గ్లోరిఫై చేస్తా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి కానీ, ఏ కేంద్ర మంత్రులకు కానీ ఎవరికి కూడా లభించినటువంటి ఆహ్వానం ఏకంగా భోజనానికి రమ్మని చెప్పని పిలిచారు. అంటే చాలా ఏకాంత చర్చలు జరిగాయి అనేటువంటిది వీళ్ళ వెర్షను. అయితే అక్కడికి పిలవటంలో ఉద్దేశం ఏంటి అనేది వాళ్ళు చూపుతున్నటువంటి వెర్షన్ ఒకటైతే, మనకందిన సమాచారం ఏంటంటే ఇది యుద్ధ వాతావరణం నేపథ్యంలో వీళ్ళని గనక అక్కడికి గనక పిలిచినట్టయితే ఇంతవరకు ఏ కేంద్ర మంత్రులు కానీ లేదంటే రాష్ట్ర మంత్రులను కానీ కూడా కలవనటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి యంగ్స్టర్ మంత్రిని పిలిచి చేయటం అంటే ఇది జాతీయ స్థాయిలో పెద్ద వ్యవహారంగా అయ్యేటువంటి ఇది ఉంటుంది. కాబట్టి దానికంటే కూడా భోజనానికి పిలిచినట్టుగా కుటుంబ సమేతంగా భోజనానికి రమ్మని పిలిచినట్లయితే అది ఆయనకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పని కుటుంబ సమేతంగా భోజనానికి పిలవటం అనేది జరిగింది. అయితే ఇది ఆయనే పిలిపించారు అర్జెంటుగా అనంతపురం పర్యటనలో ఖరారు చేసుకుంటే అన్నట్టుగా చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఇటువైపు నుంచి అపాయింట్మెంట్ అడగటం, అపాయింట్మెంట్ అడిగిన తర్వాత వెంటనే లేట్ చేయకుండా అక్కడి నుంచి కుటుంబంతో భోజనానికి రండి అని చెప్పని ఒక పిలుపు వచ్చింది. సో భోజనం చేస్తున్నప్పుడు ఏం మాట్లాడారు ఏంటని గోడ పక్కన నిలబడినట్టుగా వీళ్ళు ఎవరికి తోచినవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టే తరువాయని చెప్పని చెబుతున్నారు. కానీ మనకు అందిన సమాచారం కానీ లేదంటే జనరల్గా సీనియర్ మోస్ట్ జర్నలిస్టుల యొక్క స్పెక్యులేషన్ కూడా ఉంటుంది ఢిల్లీలో. సో అటువంటి స్పెక్యులేషన్ కావచ్చు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో సరే బయటకు వస్తున్నటువంటి ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో నిర్వహించినటువంటి పాత్ర కానీ, ఆంధ్రప్రదేశ్కి ఆయన చేస్తున్నటువంటి సహాయం పట్ల కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా కూటమిలో ప్రధాన వ్యక్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు వీటన్నిటి మీద కూడా చెప్పడం, లిక్కర్ స్కామ్ గురించి కూడా వివరించడం జరిగినప్పుడు ఏంటంటే అసలు వీళ్ళు చెప్తున్నటువంటి కథలకి నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలిని ఒక్కసారి మీరే ఊహించండి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన నోటి నుంచి ఒక స్పష్టమైనటువంటి మాట ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే ఆయనకి గత అనుభవాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకప్పుడు ఆయనతో కలిసి కూటమిలో భాగస్వామి అయిన తర్వాత సరైన సమయంలో మళ్ళీ ఆయన బయటకు వచ్చి నిందించడం జరిగింది, మళ్ళీ కలవడం జరిగింది. సో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేటువంటి ఒక స్వానుభవం ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు ప్రధాని కాబట్టి ఆయన నోటి నుంచి ఎటువంటి మాటలు కూడా పొరపాటున రావు. అందుకని అక్కడ ఉన్నటువంటి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ లిక్కర్ వ్యవహారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు ఇలా స్కాములు జరిగాయి అది ఇది అంటున్నప్పుడు సరే ఏదైనా ఒక కేర్ఫుల్గా ప్రొసీజరల్గా
ప్రొసీజరల్గా వెళ్ళండి అని చెప్పని ఆయన అన్నారని, ఇంకేదో చెప్పబోతా ఉంటే అక్కడ సబ్జీ ఇది టేస్ట్ చేయి, ఇది బాగుంటుందని చెప్పని అన్నాడు అని అంటేనే అక్కడ దాంతో ఆ మ్యాటర్ కట్ చేశారనేటువంటిది ఢిల్లీలో మనకు అందినటువంటి సమాచారం. అందుకనే దీన్ని లేటుగా ఈ వీడియో మీకు అందిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టు జరగదా అని చెప్పానంటే ఇప్పటికే వాళ్ళందరూ మానసికంగా సిద్ధమైపోయారు కూడా అరెస్టు చేయడానికి. బహుశా వైసీపీలో వాళ్ళు కూడా ఏం పర్వాలేదు, ఆయనకి పెద్ద దీనికి మేమే అదిరేది లేదని చెప్పని అంటున్నారు. సో ఇక్కడ ఆయన అరెస్ట్కి కానీ లేదు నరేంద్ర మోడీ గారు అరెస్ట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారనడానికి ఎక్కడా కూడా సంబంధం లేదు. జస్ట్ హీ బ్రీఫ్డ్ ఎవ్రీథింగ్ అంతే తప్ప అటువైపు నుంచి ఆయనకి విస్పష్టమైనటువంటి సిగ్నల్ వచ్చిందనేది మాత్రం ఒట్టి మాట. సో చూద్దాం మరి ఈ సంవత్సర కాలం సంబరాలు పూర్తయ్యేలోపు, కడప మహానాడు అయ్యేలోపే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, తర్వాత చేస్తారా, ఎలా చేస్తారు ఏంటనేది అయితే మొత్తం ఆ ప్రాసెస్ అయితే అది జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ గారితో ఈయన సమావేశానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే దాంట్లో కూడా ఎక్కడైతే వాస్తవం లేదనేది మాత్రం స్పష్టంగా మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.